శనగపప్పు వడ వేస్తున్నానండి. ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. పచ్చెనగపప్పు అండి, నైట్ నానబెట్టుకోవాలి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ఉల్లిపాయలు, ఉప్పు, కొంచెం కారం, నూనె. ముందుగా మిక్సీ జార్ తీసుకొని వాటర్ లేకుండా పప్పు మిక్సీ వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు అండి, మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకున్న పప్పు అండి కొంచెం ఒక్క ముక్క వేసుకోవాలి. ఈ అల్లం, పచ్చిమిర్చి అన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. పుదీనా, అల్లం, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా కారం తినేటోళ్ళకి. బాగా కలుపుకోవాలండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. నూనె పోసుకోవాలి కదా. నూనె బాగా వేడవ్వాలి. ఒక పాల కవర్ తీసుకోవాలండి. నూనెలో వేసుకోవాలండి వడ. మనకు కావలసిన సైజులో తీసుకొని ప్లాస్టిక్ కవర్లో అయితే బాగా నీట్గా వస్తుంది. వడలు రెడీ అయిపోయినాయండి. టేస్టీ వడలు రెడీ అయిపోయినాయండి. మొత్తం మన మసాలా అంతా పట్టి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి చేస్తే చాలా టేస్ట్గా ఉంటాయండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా టేస్ట్గా ఉన్నాయండి వడలు.